హల్లెలూయా. కీర్తనల గ్రంథము 104వ సంకీర్తన 16వ చరణాన్ని. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. చాలు. యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఎవరు ఈ వృక్షములు? యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. దేవుడు తను మాట్లాడాలనుకున్న ప్రతి ఒక్కసారి కూడా తను మాట్లాడుకున్న ప్రతి ఒక్కసారి కూడా ఆకాశ నక్షత్రాల వైపు చూపిస్తాడు. ఏమండి, అబ్రహామును పిలిచాడు. అబ్రహాం బయటికి రా అని అడిగాడు. బయటకు వచ్చాడు. అబ్రహాం పైకి చూడు అన్నాడు. ఏం కనిపిస్తున్నాయి నీకు అని అడిగాడు. అయ్యా, నక్షత్రాలు కనిపిస్తున్నాయి ప్రభువా, నిన్ను అభివృద్ధి చెందుతాను, నిన్ను అట్లా అభివృద్ధి పరుస్తాను అన్నాడు. మళ్ళీ అబ్రహాం బయటికి రమ్మన్నాడు. కిందకు చూడు అన్నాడు. ఏం కనిపిస్తున్నాయి? ఇసుక రేణువులు కనిపిస్తున్నాయి ప్రభువా, నిన్ను అలాగ అభివృద్ధి పరుస్తాను. ఆయన మానవుణ్ణి కొన్ని పోలికలతో పోల్చి ఆయన యొక్క ఉద్దేశాన్ని, ఆయన యొక్క తలంపుల్ని మనకి తెలియజేస్తూ ఉంటాడు. ఈ రాత్రి వేళ కీర్తనకారుడు 104వ సంకీర్తనలో దేవుడితో తను మాట్లాడుతున్న మాటలు, దేవుణ్ణి తను స్తుతిస్తున్న మాటల్లో ప్రభు యొక్క ఉద్దేశాలు, ప్రభు యొక్క తలంపులు మనకి కనిపిస్తూ ఉన్నాయి. యెహోవా వృక్షములు వృద్ధి చెందుతున్నాయి. ఏంటి వృక్షములు? ఎవరి వృక్షములు అంటే మనమే. యెహోవా వృక్షములు మనం అందరం కూడా. దేవుడు ఏర్పాటు చేసుకున్న వృక్షాలం. నేను ద్రాక్షవల్లిని, మీరు తీగలు. నాతో అంటుకట్ట ఉంటే మీరు ఫలిస్తారు, మీరు తృప్తి పొందుతారు. ఈ రాత్రి వేళ యెహోవా వృక్షములు తృప్తి పొందుచున్నవి. ఎలాగ తృప్తి పొందుచున్నాయి? యెహోవా వృక్షాలు మేము ఎలాగవుతామంటే, ప్రభు తన పోలికను, తన ఉద్దేశాన్ని పోల్చి అక్కడ వృక్షములు అని మన గురించి చెప్తున్నాడు. యోబు గ్రంథకర్త అంటాడు, యోబు గ్రంథం 24వ అధ్యాయం 20వ వాక్యంలో, వృక్షములు విరిగి పడిపోనట్లుగా దుర్మార్గులు పడిపోదురు అని రాయబడి ఉంటుంది అక్కడ. ఏమండి, దేనితో పోలుస్తున్నాడు? వృక్షాలను దేనితో పోలుస్తున్నాడు? మానవులకి పోలుస్తున్నాడు. వృక్షాలు విరిగి పడిపోయినట్లుగా దుర్మార్గులు కూలిపోతారు. నీతిమంతులైతే నానాటికి చిగురిస్తారు. వారు మోడిబారిపోయినను చిగురిస్తారు వారు ఒకనాటికి. వృక్షాలు దేనికి ఏమండి సాదృశ్యంగా ఉన్నాయంటే మానవునికి సాదృశ్యంగా ఉన్నాయి. ఈ రాత్రి వేళ ఆయన అంటున్నాడు, ప్రభు తృప్తి పొందుతారు మీరు. ప్రభువా, మేము ఎంత తిన్నా మళ్ళీ సాయంకాలానికి మధ్యాహ్నానికో మళ్ళీ ఆకలి వేస్తుంది ప్రభువా. తృప్తి అనేది మాకు లేదు. ఏమండి, తృప్తి అనేది మానవుడికి, సామెతల గ్రంథకర్త అంటాడు కదా, అగాధ కోపములకైనా సరే, పాతాళ లోకములకైనా సరే తృప్తి ఉంది, కానీ మానవుని యొక్క కనుదృష్టికి మట్టికి తృప్తి అనేది లేదు అంటాడు. నిజమే, మన యొక్క జీవితంలో తృప్తి అనేది మనకు లేదు. ఎప్పుడు కూడా ఇంకా ఏదో పొందుకోవాలి ప్రయాసపడతానే ఉంటాం. కానీ యెహోవా వృక్షములైతే తృప్తి పొందుతున్నాయి. ఎలా తృప్తి పొందుతున్నాయి అనేది మనము ఈ 3 రోజులు మనం ధ్యానం చేసుకున్నట్లయితే, ఆయన అంటున్నాడు, ఆయన నాటిన, ఎవరు నాటిన? ప్రభువు నాటిన లెబానోను దేవదారు వృక్షములు తృప్తి పొందుతాయి. లెబానోను వృక్షములు, దేవదారు వృక్షములు తృప్తి పొందుతున్నాయి. లెబానోను, ఆ వృక్షం ఎలా ఉంటుందంటే తెల్లగా ఉంటుంది. ఆ వృక్షం కనులకు చూస్తుంటే చాలా అందంగా, పవిత్రంగా, పరిశుద్ధంగా ఉంటుంది. లెబానోను తెలుపు దేనికి సూచనగా ఉందంటే పరిశుద్ధతకు సూచనగా ఉంది. పరిశుద్ధతకు సూచన తెలుపు. లెబానోను వృక్షాలు తృప్తి పొందుతాయి. ఎవరైతే పరిశుద్ధతతో జీవిస్తారో వారి యొక్క జీవితాలు తృప్తి పొందుతాయి. ప్రభు వారి యొక్క జీవితాలను తృప్తిపరుస్తాడు. ప్రభు పరిశుద్ధుడు. మనం కూడా పరిశుద్ధంగా ఉండాలని ప్రభు కోరుకుంటున్నాడు. రాత్రి వేళ పరిశుద్ధత లేకుండా ఎవరు కూడా ఆయన చూడడం అసాధ్యం. పరిశుద్ధత కలిగి ఉంటే ప్రభు ప్రేమ, ప్రభు యొక్క రూపాంతరం, ప్రభు యొక్క మనస్సు, ప్రభు యొక్క ప్రేమ, ప్రభు యొక్క కనికరం మన మీదకి వస్తుంది. లెబానోను వృక్షాలు
పరిశుద్ధతకు సూచనగా ఉన్నాయి. రోమపత్రికలో అపోస్తులైన పౌలు అంటున్నాడు, రోమపత్రిక 6:19 వాక్యంలో, మీ శరీర బలహీనతను బట్టి మనుష్య రీతిగా నేను మాట్లాడుచున్నాను. ఏమనగా అక్రమము చేయుటకై అపవిత్రతను అక్రమమునకు మీ అవయములను దాస్తులనుగా ఎలాగూ అప్పగించుతారో అలాగే పరిశుద్ధత కలుగుటకై మీ అవయములను నీతికి దాసులుగా అప్పగించండి. నీతికి దాసులుగా మీరు మీ యొక్క అవయాలను అప్పగించండి. ఈ కన్ను ద్వారాగా పాపం నీలోకి వస్తుందా? ఈ కన్ను తీసి పెరికివేయి. నీ తలంపులలో పాపం వస్తుందా? ఈ యొక్క మనస్సును నువ్వు స్వాధీనపరచుకోవడానికి దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేయి. పరిశుద్ధత పోకుండా పరిశుద్ధతలో అంటుకట్టబడి ఉండడానికి నువ్వు ప్రయత్నం చేయి. ఈ నోటి మాట ద్వారాగా అపవిత్రత నీకు అంటుకుంటుందా? చెడ్డ మాటలు, అసూయకరమైన మాటలు, ఈర్ష్యపడే మాటలు, ఎదుటివారిని బాధపరిచే మాటలు, కపటమైన మాటలు, వ్యంగ్యమైన మాటలు, పోకిరి మాటలు ఈ నోటి ద్వారా వచ్చి నీ పవిత్రతను చెడగొడుతుందా? నువ్వు చేయవలసిన పని ఏంటంటే దేవుని యొక్క లేఖనాలు చదవడం, ఆత్మానుసారులు ఆత్మ కార్యాల మీద, శరీరానుసారులు శరీర కార్యాల మీద. మన అవయవాలని మనం దేనికి దాసులుగా ఉంచాలంటే నీతికి దాసులుగా ఉంచాలి. పరిశుద్ధతను మనం కాపాడుకోవాలి. మన జీవితాల్లో లెబానోను వృక్షాలు తృప్తి పొందుతాయి. ఎవరైతే జీవితాల్లో పరిశుద్ధతను తమను తాను కాపాడుకుంటారో వారి జీవితాల్లో కూడా దేవుడిచ్చే సంతృప్తి కలుగుతూ ఉంటుంది. ఎదురు కుటుంబాలు ఉన్నాయి. ఆ ఎదురు కుటుంబంలో బాగా వ్యాపారస్తుడు ఆయన. ప్రతిరోజు తను వచ్చేటప్పుడు ఏమంటే నల్ల కవర్ తీసుకొస్తూ ఉంటాడు. ఏమంటే మసాలా వాసనలు గబ్బున వస్తూ ఉంటాయి ఎదురుకి. చాలా రోజుల తర్వాత తన క్యాంపుకి వెళ్ళాడు. ఇంట్లో సరుకులన్నీ అయిపోయినాయి, ఇంట్లో తినడాకేం లేదు. ఆ ఇంట్లో ఉన్న పిల్లలు ఎదురింట్లోకి వచ్చారు. వచ్చి మా డాడీ క్యాంపుకి వెళ్ళాడండి, ఏమీ లేవు మా ఇంట్లో. మా డాడీ ఉంటే నల్ల కవర్లో తెచ్చేవాడు చక్కగా. ఏలియాకి కాకులు ఇచ్చినట్లుగా మాకు కూడా మాంసం బాగా ఉండేది మా ఇంట్లో అని అనేప్పటికీ పాపం వీళ్ళకి జాలి కలిగింది. అయ్యో బలెంటోళ్ళయ్యా, మీ అమ్మగారిని కూడా మా ఇంట్లోని మీరు అందరూ భోజనం చేద్దరు కానీ అని చెప్పి ఆయన ఎదురింటి ఆయన పిలిచి వాళ్ళందరికీ కూర్చోబెట్టి ఏమండి పచ్చి పులుసు వేసి పెట్టాడంట. పచ్చి పులుసు. ఆ పిల్లలు మాంసం కూర తిన్నారన్నారేమో. ఆ పచ్చి పులుసు తినంటే అంట పరవానం లాగా ఉందంట. వాళ్ళు అంటున్నారంట, ఎంత బాగుంది ఏంటండి టేస్ట్, ఇది ఎంత రుచికరంగా ఉంది, మా అమ్మ ఎప్పుడు చేయలేదు. మేము ప్రార్థన చేసుకొని తింటామయ్యా. ప్రార్థన చేసుకొని పచ్చి పులుసు తిన్నా సరే తృప్తిగా ఉంటుందయ్యా మన జీవితాలకి. ప్రార్థన చేసుకోకుండా మనం బిర్యానీ తిన్నా, సమృద్ధి బిర్యానీ తిన్నా మనకు సంతృప్తి అనేది ఉండదు అని అతడు వాళ్ళందరికీ సువార్త ప్రకటించాడు. ఈ రాత్రి వేళ యెహోవా వృక్షములు తృప్తి పొందుతాయి. తమ పరిశుద్ధతను తాము కాపాడుకుంటూ దేవుడితో నడుస్తున్న ప్రతి ఒక్క జీవితాలు కూడా తృప్తికరంగా జీవిస్తూ ఉంటారు. తృప్తి కలిగి జీవిస్తాం. ఉన్న దాంట్లోనే చాలిది మనకి, ఉన్న దాంట్లోనే మన జీవితాలు ఇది సంతృప్తిగా ఉన్నాయి. అపోస్తలుడైన పౌలు అంటాడు కదా, ఏమండి ఏది ఉన్నా సరే లేకపోయినా సరే సంతృప్తి కలిగి నేను ఫిలిప్పీల పత్రిక అపోస్తలుడైన పౌలు ఫిలిప్పీలకు రాసిన పత్రిక 2వ అధ్యాయంలో చూడండి. నేను ఏ స్థితిలో ఉన్నాను ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉండటం నేను నేర్చుకున్నానండి. దీన స్థితిలో ఉంటాను నేను ఎరుగుదును, సంపన్న స్థితిలో ఉంటాను నేను ఎరుగుదును. అన్ని విషయంలోనూ అన్ని కార్యములలోనూ ఆకలి కొని ఉండుటను, సమృద్ధి కలిగి ఉండుటకును, లేమిలో ఉండుటకును నేను నేర్చుకుని ఉన్నాను. ఈ రాత్రి వేళ మనం నేర్చుకోవాలి పరిశుద్ధతలోని ఒక భాగం. ఎటువంటి పరిస్థితి వచ్చినా సరే ఒక్కొక్కసారి జేబు నిండా డబ్బులు ఉంటాయి, ఒకసారి రూపాయి కాయిన్ వేసి ఫోన్ చేయడానికి డబ్బులు ఉండవు. అంటే కాయిన్ బాక్స్లో రూపాయి వేయడానికే రూపాయి బిల్ ఉండదు. అన్నిటిని మనం ఓర్చుకోవాలి, అన్నిటిని మనం సహించాలి, అన్నిటిని మనం
ఏమంటే నేర్చుకుంటూ మన పాఠాలను మనం ముందుకు వెళ్ళిపోతూ ఉండాలి. ఆత్మానుసారంగా మనం జీవించినప్పుడు దేవుడు ఆత్మస్వరూపిగా మనలో నివసిస్తూ ఆయన మనల్ని సర్వసత్యంలోకి నడిపిస్తూ ఉంటాడు. పరిశుద్ధత మనకు చాలా ప్రాముఖ్యం. పరిశుద్ధత లేకపోతే మన జీవితాలు ఏమండి సాతాను యొక్క దాసులు అయిపోతాం. నీతికి దాసులుగా ఉండండి మనకు చెప్తుంటే ప్రభు, మనం అనీతికి స్వనీతికి దాసులుగా మనం ఉండకూడదు. అవినీతికి దాసులుగా ఉండకూడదు. మోసపరిచేవారిగా పరిశుద్ధతలోంచి బయటకు వెళ్ళిపోయే వాళ్ళగా మనం ఉండకూడదు. మనం దేవుని యొక్క సన్నిధిలో మనం సంతృప్తి పడాలంటే పరిశుద్ధతను మనం కలిగి ఉండాలి. పరిశుద్ధత మనం కలిగి ఉన్నప్పుడు ఆయన మనల్ని సంతృప్తిలోకి నడిపిస్తాడు. బలహీనతలయందునా అవమానములయందునా బలహీనతలయందునా అవమానములయందునా పడినను లేచినను సంతృప్తి కలిగి యుందుని. పడినను లేచినను సంతృప్తి కలిగి యుందుని. నిత్యము ఆరాధనకు నాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. ఆమేన్. నిత్యము ఆరాధనకు మాధారమా స్తోత్ర బలులు నీకే అర్పించెద యేసయ్యా. రాజా జగమెరిగిన నా యేసు రాజా, రాగాలలో అనురాగాలు కురిపించిన మన బంధము అనుబంధము, మన బంధము అనుబంధము విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. విడదీయగలరా ఎవరైనను మరి ఏదైనను. రాజా జగమెరిగిన నా యేసు రాజా. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. సంతృప్తి, పరిశుద్ధత కలిగి ఉంటే మనకు సంతృప్తి వస్తుంది. రాత్రి వేళ మనకి ఏమండి బంగారం లేకపోయినా వెండి లేకపోయినా దేవుని యొక్క నామం ఉంది, దేవుని యొక్క శక్తి మనకుంది, దేవుడిచ్చిన వాగ్దానం మనకు ఉంది, దేవుని యొక్క అండ, దేవుని యొక్క తోడు మనకుంది. సంతృప్తి మనకి ఎప్పుడు వస్తుంది అంటే పరిశుద్ధత కలిగి ఉన్నప్పుడు మనకు వస్తుంది. పరిశుద్ధతను మనం కాపాడుకున్నప్పుడు మనకు వస్తుంది. మానవుని యొక్క విలువను మనం గ్రహించుకొని పరిశుద్ధతో మన యొక్క జీవితాన్ని మనం జీవించినప్పుడు మన జీవితాలు ఆశీర్వాదకరంగా కట్టబడతాయి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఓ ఆ యొక్క మంచు ఎడారిలో ఒక చిన్న ద్రోపు ఏమండి జీవి ఒకటి ఉంటుంది తెల్లగా. ఆ జీవిని పట్టుకోవడానికి వేటగాళ్ళు వలయిరు అండి, ఉచ్చులు పెట్టరు, బాణాలతో కొట్టరు. దాన్ని పట్టుకోవడానికి వాళ్ళు చేసే పని ఏంటంటే ఏదైతే ద్వారం ఉందో, ఏదైతే ఆ గృహలోకి వెళ్ళే ఆ కలుగులోకి వెళ్ళే ఆ ద్వారము తలుపు ఉందో అక్కడ ఏం చేస్తారంటే పెంట పోస్తారు, పేడ పోస్తారు, పూసేసి వెళ్ళి పక్కకి వెళ్ళిపోతారు కదా. అంతే ఆ ద్వారం దగ్గరికి వచ్చేసి నిలబడి ఉండిపోద్దు, లోపలికి వెళ్దాం. లోపలికి వెళ్ళాలంటే ఏమంటుకోవాలి ఏమండి? అపవిత్రమైనది అంటుకోవాలి. లోపలికి వెళ్ళకుండా అది తన యొక్క కలుగు దగ్గర అక్కడే నిలబడి ఉంటుంది. ఈ వేటగాడు వచ్చి దాన్ని చక్కగా ఏమండి మన జస్టిన్ గారిని మనం ఎట్లయితే వాటేసుకుంటాం అటు వాటేసుకొని వెళ్ళిపోతాడు దాన్ని. రాత్రి వేళ ఒక చిన్న ఏమంటే జంతువే అంత పరిశుద్ధంగా జీవిస్తుంది, అంత పవిత్రంగా జీవిస్తుంది. ఈ రాత్రి వేళ మన యొక్క జీవితాలు, ఆత్మీయ పరిస్థితి
ఎన్ని మార్లు దేవుని మనం దుఃఖపరుస్తున్నాం, ఎన్ని మార్లు మనం దేవుని గాయపరుస్తున్నాం, ఎన్ని మార్లు దేవునికి వ్యతిరేకమైన కార్యాలు చేస్తున్నాం. ఓ పరిశుద్ధతలో మనం ఉంటే ఓ లెబానాను వృక్షములు తృప్తి పొందుతాయి. పరిశుద్ధత కలిగిన వారి జీవితాలు తృప్తి పొందుతాయి. కానీ మనమైతే దేవునికి వేరైపోయి పరిశుద్ధతలో ఉండకుండా పాపాన్ని మనం మొహం ముందు పెట్టుకుంటాం, పాపాన్ని చూస్తూ ఉంటాం. ఓ సినిమా స్టోరీలు, సినిమా డైలాగులు, సినిమా పాటలు, ఓ పోకిరి అండి కార్యాలు, వీటిని చూసుకుంటాం. మన యొక్క అపవిత్రతను మనం పాడు చేసుకుంటా ఉంటాం. చిన్న చిన్న పిల్లలే ఏమండి, చిన్న చిన్న పిల్లలే ఆ సినిమా పాటలు పాడుతూ ఉంటారు ఏమండి. ఎంత బాధాకరం. దేవుడి పాటల్లో వాళ్ళని నేర్పట్ల. దేవుని పాటలు అనేకం, కొన్ని వేల పాటలు ఉన్నాయి దేవుని పాటలు. 4 సార్లు వింటే వాడు దేవుని పాట అదే విధంగా పాడతాడు, కానీ ఆ పాట నేర్పించరు. పరిశుద్ధతలో ఉంచడానికి మనం బిడ్డలను మనం పెంచాలి, పరిశుద్ధతలో మన బిడ్డలను మనం పెంపొందించాలి. అప్పుడు వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. ఈ రాత్రి వేళ పరిశుద్ధత కలిగి జీవించడం మనం నేర్పించాలి. అప్పుడు మన జీవితాలు ఏమైపోతాయి? తృప్తి పొందుకుంటాయి. లెబానోను వృక్షములు తృప్తి పొందుతున్నాయి. లెబానోను వృక్షములు తృప్తి పొందుతున్నాయి. ఈ రాత్రి వేళ మన జీవితాలు తృప్తికరమైన మార్గంలో మనం వెళ్ళాలంటే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క శక్తి మన జీవితాలకు అవసరం. 93వ సంకీర్తన 5వ చరణంలో కీర్తనకాడు ఈ విధంగా అంటున్నాడు, నీ శాసనములు ఎన్నడూ తప్పుపోవయ్యా యెహోవా, ఎన్నటెన్నటికి పరిశుద్ధతయే నీ మందిరమునకు అనుకూలం. దేవుని మందిరానికి వస్తే మనం దేవుని మందిరంలో ఆ యొక్క బయట కూర్చొని, అరుగు మీద కూర్చొని అన్నా ఏమండి, దేవుని యొక్క వాక్యం మన హృదయాల్ని తాకుతూ ఉంటుంది. దేవుని యొక్క మన యొక్క హృదయంలోకి తాకి దేవుడు మన జీవితాన్ని పవిత్రపరుస్తాడు, దేవుడు మన జీవితాన్ని పరిశుద్ధపరుస్తాడు. గుంటూరులో ఒక రిక్షావాడు అండి, ఏసన్న గారి కాలాల్లో తాగి రోడ్డు మీద వెళ్తున్నాడు. ఆయన మాత్రమే నీ కొరకు మరణించిన దేవుడు అని సేవకుడు వాక్యం చెప్పడం ప్రారంభించాడు. గొట్టాల్లో వినపడుతున్నాడు, ఎవరో అయినా నా కోసం చనిపోయిన ఆయన అని. పాస్టర్ గారిని కొడదాం, పాస్టర్ గారితో ఎదురుగా గొడవాడదాం అనుకొని వచ్చాడు. రిక్షా బండి బయట పెట్టి చర్చి బయట ఏమండి కుర్చీ ఉంటే ఆ కుర్చీలో కూర్చున్నాడు. మొత్తం దిగిపోయింది. దేవునికి స్తోత్రం. సేవకుడు దేవుడు పడిన వేదన, దేవుడు పడిన యొక్క శ్రమ, ప్రభు కార్చిన యొక్క రక్తం, వీటి గురించి చెప్తుంటే తాగినంత దిగిపోయింది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధత వచ్చేసింది అతనిలోకి, పరిశుద్ధత వచ్చేసింది. ఎప్పుడైతే మన హృదయాన్ని దేవుడి తట్టు తిప్పుతామో, ఎప్పుడైతే మనం ఆయన యొద్దకు వస్తామో, ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడు. ఆయన మన దగ్గరికి వచ్చేస్తాడు. ఆయన మన దగ్గరికి వస్తే మనలో చీకటి ఉండదు, ఆయన మనలోకి వస్తే దోషం ఉండదు, ఆయన మనలోకి వస్తే శాపం ఉండదు, ఆయన మనలోకి వస్తే పాపం ఉండదు. క్రీస్తు యేసు నందు ఉన్న వారికి ఏ శిక్ష? ఆయన మనలోకి వస్తే ఉగ్రత అనేది మనలో ఉండదు, కోపం ఉండదు. కొడదాం అనుకుని వచ్చిన అతను ఏమండి దేవుని ప్రేమ తెలుసుకొని పాస్టర్ గారి పాదాలు పట్టుకొని బాప్తీసం తీసుకుంటానయ్యా నేను కూడా, ప్రభువుని ఎరిగి జీవిస్తానయ్యా నేను కూడా. రాత్రి వేళ పరిశుద్ధత మనం కలిగి ఉంటే మన జీవితం తృప్తికరంగా ఉంటుంది. సంతృప్తి మన జీవితానికి ఎలాగొస్తుందంటే దేవుణ్ణి కలిగి ఉంటే, దేవుడితో మనం ఉంటే మన జీవితాలు సంతృప్తిగా ఉంటాయి. లోకంలో ఉన్నంతకాలం మనకు సంతృప్తి అనేది రాదు. సంతృప్తి అనేదే మన జీవితాలకు రాదు. ఎలాంటి రాజీవ్ గాంధీ పార్కు, రాఘవయ్య పార్కు అండి, కొత్తగా మంగళగిరిలో ఒక పార్కు పెట్టారు. ఎలాంటి పొద్దు నుంచి సాయంత్రం దాకా తిరగండి. సాయంత్రానికి వస్తే ఏమొస్తుంది? అక్కడ ఉన్నంతసేపు బాగానే ఉంటుందేమో, కానీ ఇంటికి వచ్చే కాళ్ళ నొప్పులు వస్తాయి. అదే దేవుని సన్నిధికి వచ్చి మనసారా ప్రార్థన చేసుకుంటే, దేవుని సన్నిధిలోకి వచ్చి మనసారా దేవుణ్ణి పాటల ద్వారా మహింపరిస్తే ఈ ఆనందం తరతరాలకు ఉంటుంది. ఈ ఆనందం మన జీవితాల మీద ఆశీర్వాదం, మన బిడ్డల మీదకి వెళ్తుంది ఈ ఆశీర్వాదం. నువ్వు చేసే పాపం మన బిడ్డలకు శాపంగా మారుతుంది. నువ్వు చేసే ప్రార్థన మన బిడ్డల తలల మీదకి ఆశీర్వాదకరంగా వస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. జకర్యా గ్రంథకర్త 11వ అధ్యాయము 1వ వాక్యంలో అంటున్నాడు, లెబానోను అగ్ని వచ్చి నీ దేవదారు వృక్షములు కాల్చివేయినట్లు
నీ ద్వారములు తెరువుము, నీ ద్వారాలు తెరు, నీ హృదయ ద్వారాలు తెరు. అగ్ని, దేవుని యొక్క వాక్కు అగ్ని, నా మాట అగ్ని వంటిది. ఆయన వాక్కు నీ హృదయంలోకి వస్తున్నప్పుడు మూసుకొని ఉండబాక, ద్వారాలు తెరిపి తలుపులు మూసేసి, ప్రభువా నీ వాక్యం నాకు అవసరం లేదయ్యా అనుకొని, ఏమండి విన్నట్టు మట్టుకు వింటాం. ఏమండి బయటికి వెళ్ళగానే గుమ్మం దాటగానే ఎగిరిపోద్దాం అంతా. ఎందుకని? తలుపు తెరచలేదు కదా. ఈ హృదయం అనే తలుపు తెరుస్తుంటే లోపలికి వెళ్తుంది దేవుని యొక్క వాక్యం. ఆ వాక్యం నీలో ఉన్న పాపాన్ని అంతటి కూడా ఫిల్టర్ చేసేస్తుంది, చక్కగా కడిగేసేస్తుంది. మంగళ షాప్లోకి వెళ్ళి మంగళవాడి ముందు కూర్చొని, అయ్యా లైట్గా చెయ్యి, ఏమండి థిక్గా చెయ్యి అని చెబితే కదా వాడు చేసేది. మంగళ షాప్ బయట కూర్చొని జుట్టంతా కత్తిరేయాలంటే ఎట్లా అయింది? ఎట్లా అయిద్దండి? ఆయన చేతిలోకి వెళ్ళాలి, తనకు చెప్పాలి, ఇదిగో తీయ్యా, మొత్తం అంతా తీసేయ్యా, నీట్గా చేసేయా, నీట్గా అంటే నీలో ఉన్న పాపాన్ని అంతటిని తీసేస్తాడు. నా ప్రభు యొక్క వాక్యం అగ్నివలే వెళ్తుంది మన హృదయాల్లోకి. కానీ మనం ఏం చేస్తున్నామంటే తలుపులు గట్టిగా వేసేసుకొని తాళం వేసేస్తున్నాం. అనేకమైన వాక్యాలు మన మీదకి వెళ్తానే ఉన్నాయి. కానీ మన తలుపులు ఏమైపోయినాయి? ద్వారాలు పరిశుద్ధత రాట్లా. దేవుని యొక్క వాక్కు లేకపోతే మనలో పరిశుద్ధత రాదు. దేవుని యొక్క వాక్యం లేకపోతే మన జీవితాల్లో పరిశుద్ధత రాదు. దేవుని యొక్క సన్నిధికి మనం ఎన్నిసార్లు వచ్చినా సరే మన జీవితాల్లోకి పరిశుద్ధత రాదు. పరిశుద్ధత లేకపోతే మనం ఆ పరిశుద్ధ పట్టణంలోకి ప్రవేశించలేం. మనకు సిగ్గు కలుగుతూ ఉంటుంది. సాతాను గడి మన దగ్గరికి వచ్చి అంటాడు, ఇదిగో ఈడేరా, వీడే పాటలు పాడాడు దేవుని యొక్క సన్నిధి నుంచొని, గంభీరంగా పాటలు పాడాడు, కానీ వీళ్ళలో పరిశుద్ధత లేదు, నావాడీడు. అక్కడ దేవుని సన్నిధిలో స్తోత్ర బలి అన్నాడు, ఇంటికి వచ్చి బాహుబలి చూసేవాడు. ఈ నావాడు అని సాతాను గడి నిన్ను అవమానపరుస్తూ ఉంటాడు. సాతాను గడి నిన్ను దూషిస్తూ ఉంటాడు. సాతాను గడి నీ మీద నింద మోపుతూ ఉంటాడు. దేవుని వైపు నువ్వు కన్నులెత్తి చూడలేవు. నీ యొక్క క్రియలు చెడ్డవైనా సరే మంచివైనా సరే ఆయన కృపా సింహాసనం దగ్గర నువ్వు రావాలి. వెళ్ళినప్పుడు నీకు ధైర్యం కలగాలని నీలో పరిశుద్ధత కావాలి. నీలో పరిశుద్ధత ఉంటే నువ్వు తృప్తి పొందుతావు. పాపపు ఆలోచనలు నీకు వస్తున్నాయా? పాపపు తలంపులు నీకు వస్తున్నాయా? దేవునికి వ్యతిరేకమైన కార్యాలు నీకు వస్తున్నాయా? దేవునికి వ్యతిరేకమైన తలంపులు నీకు వస్తున్నాయా? దేవుని సన్నిధికి రావాలంటే నీరసం, నిద్రమత్తు, బద్ధకం వస్తుందా? మరి ఎక్కువగా నువ్వు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవాలి. మరి ఎక్కువగా నువ్వు విజ్ఞాపన చేసుకోవాలి. జ్ఞాపకం చేసుకోండి. దేవుని సన్నిధిలోకి వచ్చేటప్పుడు మనకి సంతోషం రావాలి. నా దేవుని మందిరాన్ని నేను ఎప్పుడు చూస్తానని ఆనందం మనకు రావాలి. ఇంకా ఎప్పుడు ప్రార్థన పెడతారు? ఎప్పుడు అవుతుంది? ప్రార్థన మందిరంకి వెళ్ళాలి, పాటలు పాడాలి. ఈ ఆలోచన, ఈ తృష్ణ మనం కలిగి ఉన్నప్పుడు మన జీవితాలు సంతృప్తిగా ఉంటాయి. ఎన్ని ఈఎంఐలు ఉన్నా సరే టెన్షన్స్ ఉండవు. ఏమండి రేపొద్దున ఎంత పని ఉన్నా సరే ఈరోజు టెన్షన్ పడం. నిబ్బరాన్ని ఆయన మనకి ఇస్తాడు, ధైర్యాన్ని మనకు ఆయన ఇస్తాడు, ఓర్పును ఆయన మనకి ఇస్తాడు, ఓదార్పును మనకు ఆయన ఇస్తాడు. యేసేపు తన జీవితంలో అనేకమైన శ్రమలు పడుతున్నాడు, అయినా సరే వాగ్దానం మీద నిలబడి ఉన్నాడు. దేవుడిచ్చిన వాగ్దానం నెరవేర్చుకోవడానికి తన యొక్క పరిశుద్ధతను తను కాపాడుకుంటా ఉన్నాడు. తన పరిశుద్ధతను తను కాపాడుకుంటా ఉన్నాడు. మోషే, అహరోన్లు ప్రార్థనలు చేస్తున్నారు. 10,000 మంది చనిపోయారని, 10,000 మంది హతలైపోయారని. వేదన పడుతున్నారు. దేనికని హతలైపోయారు? అయ్యో ప్రభువా, మా మీద ఎందుకని ఆయన ఈ విధంగా నువ్వు వ్యతిరేకంగా ఉన్నావు అని వీళ్ళు ప్రార్థన చేసుకుంటే ఒక వ్యక్తి వచ్చి ఆ యొక్క వారి సముఖంలోకి వచ్చి ఏడుస్తున్నాడు. ఏంటి బాబు ఏడుస్తున్నావు నువ్వు అంటే, అయ్యా మీరు ఇక్కడ ప్రార్థన చేస్తుంటే, మీరు ఇక్కడ మొర పెడుతుంటే, మీరు దేవుని దగ్గర విజ్ఞాపన చేస్తుంటే ఒకడు పాపం చేస్తున్నాడయ్యా. అక్కడ ఒక స్త్రీతో పాపం చేస్తున్నాడు. ప్రార్థన జరుగుతుండగా, అందరూ వేదన పడుతుండగా, ఏమండి అందరూ విజయవాడ అంతా మునిగిపోయి ఏ నీళ్ళు ఎటు వస్తాయి అని ఆలోచన చేస్తాను. ఇప్పుడు ఎవడన్నా గ్యాలం తీసుకుని వెళ్తాడా దాంట్లో చేపలు వేయడానికి, చేపలు పడ్డానికి? వీడు చేస్తున్న పాపిష్టి పని చూడండి. అండి జిమ్రీ అనే మాటకు అర్థం ఏమండి ఆరాధికుడు, ఆరాధన చేసే వ్యక్తి. జిమ్రీ అనే మాటకు అర్థం ఆరాధన, ఆరాధించవలసిన వ్యక్తి ఏం చేస్తున్నాడు? కొజ్బీ అనే యువతతో పాపం చేస్తున్నాడు. బాలాకు రాజు యొక్క ఆలోచన అక్కడ నెరవేర్చబడుతుంది. వెంటనే కోపం వచ్చేసింది. ఎవరికి? ఫినేహాస్.
చిన్న బిడ్డ, యవనస్తుడు. మోషేకి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇదేంట్రా బాబు, ప్రార్థన జరుగుతున్నప్పుడు ఎంతమంది ఏడుస్తున్నప్పుడు ఇటువంటి సమయంలో ఆడి పాపం చేయడం ఏంట్రా, ఏం చేద్దాం అని ఒకళ్ళ మొక్కలు చూసుకుంటున్నారు మోషే అహరోన్లు. కానీ యవనస్తుడు, ఓ పాపం సహించలేని వ్యక్తి, పాపాన్ని ఓర్వలేని వ్యక్తి, ఓ ఈటు తీసుకొని వెంటనే గబగబా వెళ్ళిపోయాడు. వెళ్ళి ఏమండి ఒకే ఈటుతో ఇద్దరిని ఒకేసారి పొడి చేశాడు. దేవునికి స్తోత్రం. ప్రభు అంటున్నాడు, నేను సహించలేని దాన్ని, నేను ఓర్వలేని దాన్ని తను కూడా ఓర్వలేకపోయాడు. చదవండి 106వ సంకీర్తన 106వ సంకీర్తన 30వ చరణం. ఫినెహాసు లేచి పరిహారము చేయగా ఆ తెగులు ఆగిపోయాను. దేవునికి స్తోత్రం. ఆ తెగులు ఆగిపోయాను. తృప్తి వారి జీవితాలకు వచ్చింది. ఓ సమాధానం వారి జీవితాలకు వచ్చింది. ఎందుకని తెగులు వచ్చింది, ఎందుకని వ్యాధులు వచ్చింది, ఎందుకని కన్నీరు వచ్చింది, ఎందుకని మా మీదకి బాధలు వస్తున్నాయి, ఎందుకని అసమాధానకరమైన స్థితులు వస్తున్నాయి, ఎందుకు అనారోగ్య పరిస్థితులు వస్తున్నాయి, ఎందుకని మా జీవితాల్లో నెమ్మది లేదు, ఎందుకని మా జీవితాల్లో శాంతి లేదు, ఎందుకని అన్నీ ఉన్నా సరే మా జీవితాల్లో నిద్ర లేదు, అన్నీ ఉన్నా సరే మా జీవితాల మీద ఓ సంతోషము, సమాధానం, ఐక్యత మా జీవితాలు ఎందుకని లేదు అంటే పరిహారం చేయవలసింది ఒకటి ఉంది. పరిహారం చేయవలసింది ఒకటి ఉంది. నీలో తీసుకువేయాల్సింది ఒకటి ఉంది. పాపం నుండి పారిపో తిమోతి. పవిత్రత కలిగి జీవించడానికి నేను నేర్చుకోయా. పరిశుద్ధత కలిగి జీవించడానికి నేర్చుకో తిమోతి. పాపం నుంచి నువ్వు పారిపో అని అపోస్తలుడైన పౌలు తిమోతికి రాస్తాడు. ఈ రాత్రి వేళ దేవునికి అంగీకారం కాని కార్యము ఎక్కడ ఎప్పుడు ఏ జరుగుతున్నా సరే దానికి మనం దూరంగా ఉండాలి. దాన్ని మనం సమీపించామా మన జీవితాలు పతనం అయిపోతాయి. ఆరాధికుడు ఏమైపోయాడు, అగాధంలోకి వెళ్ళిపోయాడు, అంధకారం అయిపోయింది తన జీవితం. దేవుడు ఏర్పరచుకున్న వారిని సైతం, ఏర్పరచబడిన వారిని సైతం జల్లించేస్తూ ఉంటుంది. పరిశుద్ధతో మనం జీవించామంటే సాతాను అస్సలు ఓరవలేదు. ఎలా వీరి భక్తి జీవితాన్ని పాడు చేయాలి, ఎలా వీళ్ళకి పరిశుద్ధతను పాడు చేయాలి, ఎలా వీళ్ళని దూరం పరచాలి, శోధనలు పెడతాడు, శ్రమలు పెడతాడు, ఇరుకులు పెడతాడు, ఇబ్బందులు పెడతాడు. ఎన్ని మన జీవితాల మీదకి వచ్చినా సరే ప్రభు వైపు చూస్తూ మన జీవితాన్ని దేవునితో కలిసి మనం జీవిస్తూ వెళ్ళిపోవాలి. దేవుని స్తోత్రం. మన జీవితాల్లో ఆ అపవిత్రమైన కార్యాలని యెహోవా స్వరాన్ని విని, ఏమంటే ఆ ద్వారాలు తెరిచి ఓ హృదయంలోనికి ఆయన యొక్క స్వరాన్ని తీసుకొని మనం పరిశుద్ధత కలిగి జీవించడానికి మనం ఇష్టపడాలి. కీర్తనకారుడు 29వ సంకీర్తన 5వ వాక్యంలో అదే అంటున్నాడు. యెహోవా స్వరము దేవదారు వృక్షములను విరుచును. యెహోవా లెబానోను దేవదారు వృక్షములను మొక్కలుగా విరుచును. విరిచేస్తాడు నీ యొక్క హృదయాన్ని. నువ్వు ఏదైతే దేవునికి అంగీకారం కానీ ఏమండి ఆలోచన చేస్తున్నావో, దేవుడు చెప్పాడండి ఆ అబ్బాయినే పెళ్లి చేసుకోమని. అబ్బా అమ్మ, ఈ మాటలు భలే మాటలు మాట్లాడతారండి. దేవుడు చెప్పాడండి, నాకు దేవుడు చూపించాడు. ఎంతమందో నా కళ్ళ ముందు దేవుడు చెప్పాడు అని చెప్పి విడిపోయిన వాళ్ళు అండి. కొంతకాలం ఉండి నేను మారుస్తాను, అతన్ని పెళ్లి చేసుకొని, ఏమన్నా వయసు తక్కువ అని పెళ్లి చేసుకొని అంటే ఏమో మారుచిద్దంట. ఆరాధికురాలు ఆమె మారిపోద్ది అండి, ఆమె మారిపోద్ది. ఎంత అవమానం దేవునికి తెస్తున్నాం మనం. లెబానోను వృక్షములు పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత కలిగి జీవించాలి. పరిశుద్ధత లేకపోతే చాలా ప్రమాదం. పరిశుద్ధత లేకపోతే మన జీవితాలకు చాలా ప్రమాదం. ఓ వేగంగా వెళ్ళే కారుకి బ్రేకులు లేకపోతే ఎంత ప్రమాదమో, మన విశ్వాస జీవితానికి పరిశుద్ధత లేకపోతే అంత ప్రమాదం, అంత ప్రమాదం. నిత్యము ప్రభువా, నిత్యము మనం మోకాలు లేగానే దావీదు భక్తుడు అంటాడు, నా నోటి మాటలు నా హృదయ ధ్యానాలు నీకు అంగీకారంగా మార్చాయ్యా. నాలో ఏదైనా పాపం ఉందేమో ప్రభువా, నాలో ఏమైనా దోషం ఉందేమో ప్రభువా, నాలో నీకు అంగీకారం కానీ ఏది క్రియ అయినా ఉందేమో ప్రభువా, మొదట దాన్ని తీసివేయ్యా, మొదట దాన్ని తీసివేయి. పరిశుద్ధత కలిగి జీవించాలి ప్రభు. నేను మనల్ని మనం పరీక్షించుకోవాలండి.
దేవుని వద్దకు వస్తున్నామంటే ఆయన పరిశుద్ధుడు. ఆయన వైపు కన్నులెత్తి చూచుటకైనను ఓ అర్హుడు కాక ఆ సుంకరి ప్రార్థన చేస్తున్నాడు. ఎందుకని? తనలో ఏ పాపం లేదనుకుంటా, నీతిమంతుడిగా తీర్చబడ్డాడు కనుక. కానీ అతను ఏం చేస్తున్నాడు? తగ్గించుకొని జీవిస్తున్నాడు. నేనెంత పరిశుద్ధునో తెలుసా? మేము తెల్లబట్టలు వేసుకొని ఎంత ఆరాధన చేస్తాం తెలుసా? మేము అని మమ్మల్ని మనం గణపరుచుకుంటున్నామంటే ఏమండి, అయ్యి అంటే సిలువ ఒక భాగమే ఉంది నీలో, అది కొట్టబడలా. అది కొట్టబడితేనే నువ్వు సిలువ. నన్ను వెంబడించేవారు తను ఉపేక్షించుకోవని నా సిలువను మోసుకొని రావాలి. నా సిలువను భారాన్ని మొయ్యాలి. మనం కొట్టివేయబడాలి. నేను అనేది కొట్టివేయబడాలి. మనందరం క్రీస్తు రక్తం చేత కడగబడిన, క్రీస్తు రక్తం చేత కొనబడిన, క్రీస్తు రక్తం చేత కనబడిన బిడ్డలం మనందరం. కనుక మనందరిలో ఎవరి తప్పులు ఏదుందో సరి చేసుకుంటూ గద్దించుకుంటూ, అయ్యా ఇట్లా కాదు, ఓ నువ్వు మాట్లాడే మాటలు బాలా, నువ్వు చూసే చూపులు బాలా, నువ్వు ఆలోచన చేసే ఆలోచన బాలా, దేవునికి వ్యతిరేకంగా నువ్వు జీవించడం ఇష్టం కాదయ్యా అండి. ఎంత లోకమంతా కూడా చీకటితో నిండిపోయింది. లోకమంతా కూడా చీకటితో నిండిపోయింది. దేవుడు నిన్ను నిలబెట్టాడు. లోకం వైపు చూస్తే నువ్వు మునిగిపోతావు, దేవుడి వైపు చూస్తే నువ్వు పరలోకాన్ని చేరుకుంటావు. లోకం ఎంతో సంతోషంగానే ఉంటుంది లోకంలో, కానీ యుగయుగాలు కాలాలి. యుగయుగాలు నీ జీవితం పతనం అయిపోద్ది. పరిశుద్ధత లేకపోతే కష్టం. తీసుకెళ్తారు, దయ్యం పట్టింది అనగానే వెంటనే తీసుకెళ్ళిపోతారు. ఎక్కడికండి? చెట్టు దగ్గర తీసుకెళ్ళిపోయి నల్లతాడు కట్టేస్తారు. నల్లతాడు కట్టేస్తే ఎమ్మన్నే పోద్ది. అది నిజమే, పోయిద్ది అది నిజంగానే. ఎందుకని పోద్ది? ఆడు మంత్రించి ఏమండి తాయిత్తు కడతాడు. ఆ తాయిత్తు తీసుకొచ్చి ఏమండి దాన్ని పగలగొట్టి చూడండి, దాంట్లో ఏముంటుందో చిన్న రేకు మొక్క ఉంటుంది. ఆ రేకు మొక్క మీద ఏం రాస్తాడంటే, అమ్మా దైవమా, అమ్మా దైవమా, అమ్మా దైవమా, ఇదిగో ఈ శరీరము నీదే. ఆత్మ మటుకి ఈ దేహాన్ని మట్టుకు నువ్వు వదిలిపెట్టేసేయి, ఆత్మ నీదే అని రాయబడి ఉంటుంది దాంట్లో అండి. ఈ శరీరాన్ని మట్టుకి విడిచిపెట్టు, ఈ ఆత్మ నీదే అని రాసిపడి ఉంటుంది. ఆత్మ నాదే గనక శరీరాన్ని విడిచిపెట్టేస్తుంది. అసలు మనకి ఏది కావాలి? ఆత్మ కావాలి. ఎందుకంటే అది నిరంతరం ఉండేది కాదు. కానీ ఆత్మని ఎవరికి ఇస్తున్నాం? సాతాను చేతికి చేస్తున్నారు. ఆ సాతాన్ని హ్యాపీగా తీసుకెళ్ళిపోతుంది, శరీరాన్ని వదిలిపెట్టేస్తుంది. అరే భలే వదిలిపోయిందిరా, తాయిత్తు కట్టగానే పారిపోయిందిరా, ఇక దాన్ని కట్టుకోండి, దాన్ని తీపాకు రోయ్, జాగ్రత్తగా కట్టుకోరోయ్. భలే చెప్తారు. మరి మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. మన్నైన నీవు మన్నైపోతావు ఏదో ఒక దినమందునా, ఆత్మను కాక నీ దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే దేవునికి భయపడవయ్యా. ఆత్మను కాక దేహాన్ని చంపే మనుషులకు భయపడకయ్యా, ఆత్మతో పాటు నీ దేహాన్ని చంపే
దేవునికే భయపడవయ్యా, దేవుడి ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకి చేరు, దేవుడి ఇచ్చిన ఆత్మ దేవుని యొద్దకి చేరు, నీకంటూ ఏముందిలే. మార్పు చెందవా నీవు, మార్పు చెందవా, నీ బ్రతుకు మార్చుకోవా, నీ బ్రతుకు మార్చుకోవా. అనుకూల సమయం ఇది ఏనని ఎరిగి మారు మనసు నీవు పొందవా, మారు మనసు నీవు పొందవా. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పరిశుద్ధత కలిగి మనం జీవించాలంటే ఆత్మానుసారులుగా మనం జీవించాలి. యెహోవా స్వరాన్ని మనం మన హృదయాలు తెరిచి ఆ హృదయ లోతుల్లోకి దేవుని యొక్క స్వరాన్ని తీసుకుని వెళ్ళాలి. మూడోదిగా యెషయా గ్రంథకర్త అంటాడు, ఒక్క మాట మనం చూసుకొని ముగిస్తాం. యెషయా గ్రంథం 29వ అధ్యాయంలో లెబానోను ప్రదేశం గురించి రాయబడి ఉంటుంది. చూడండి అక్కడ 29వ అధ్యాయం 17వ వాక్యం. ఇంకను కొద్ది కాలమైన తరువాతనే కదా, ఇంకను కొద్ది కాలమైన తరువాతనే కదా. పరిశుద్ధత కలిగి మనం జీవించాలంటే కొద్ది కాలం ఓపిక పట్టాలి. పరిశుద్ధత కలిగి మనం జీవించాలంటే ఓర్పు నీకు కావాలి, ఓర్పు నీకు కావాలి. ఓర్పు కలిగి ఉండాలి అండి. ఓర్పు కలిగి ఉంటే గుడ్డ ఏమైందంట, దాకడ అయిద్దంట. అర్థమైందా మీకు? గుడ్డ ఏమైద్ది, డేక్ష నిండిద్ది. ఓర్పు కలిగి ఉంటే గుడ్డే కదా అని చేసేసుకుంటే ఏమైతే పెన్నం మీదకి వస్తుంది. అదే నువ్వు ఓర్పు కలిగి దాన్ని 39 రోజులు 40 రోజులు పొదిగించి ఉంచావనుకోండి, పిల్ల అయిద్ది, పిల్ల తల్లి అయిద్ది, చక్కగా డేక్ష నిండగా వస్తుంది. దేవునికి స్తోత్రం. ఓర్పు కావాలి మనిషికి. ఓర్పు ఉంటే అక్కడ రాస్తున్నాడు, కొద్ది కాలమైన తరువాతనే కదా లెబానోను ప్రదేశం ఫలవంతమైన పొలమగును, ఫలవంతమైన పొలమని, వనమని, వనముగా. అంటే ఓర్పు పడితే మనం ఏం చేస్తామంటే వనాలుగా మన పరిశుద్ధతను చూసి, మన పవిత్రతను చూసి, రే నేనెందుకు ఈ విధంగా ఉన్నాను, నేనెందుకు ఈ విధంగా మాట్లాడుతున్నాను అంటే కుటుంబంలో ఒక వ్యక్తి మార్పు చెందితే భార్య పరిశుద్ధతను చూసి భర్త మారుతాడు, భర్త పవిత్రతను చూసి భార్య మారుతుంది. అండి పరిశుద్ధంగా మనం జీవించడానికి మనం అలవర్చుకోవాలి. ఆ జీవితాన్ని జీవించడానికి మనము నిబంధన కలిగి ఉండాలి, ఒడంబడిక మనం చేసుకోవాలి. యెహోవా వృక్షములు